ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెనాలి శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కాలనీవాళ్ళు అర్పిస్తూ తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు అందరూ కూడా రాజకీయంగా చైతన్యవంతులు చేసి వారికి ఎంతో అండదండలు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ తెలుగువారంటే ఎన్టీ రామారావు గారి వారసత్వం అనే విధంగా మన పేరు ప్రతిష్టల్ని పెంపొందించినటువంటి మహా వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు ఆ రోజున పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చేసి ఢిల్లీ పెద్దల యొక్క భుజాలను వంచేసి వాళ్ళని గడగడలాడించినటువంటి మహా వ్యక్తి ఎక్కడున్నా కానీ సినీ పరిశ్రమలో కూడా ఆయన ఒక మహా వృక్షంలాగా ఎదిగి సామాన్యుడిగా వచ్చి అసమాన్యుడిగా సేవలు అందించినటువంటి అటు తెలుగు సినిమా పరిశ్రమలో కానీ ఇటు రాజకీయంలో కూడా ఆయన వంతు కృషి పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకి నేనుండా అని చెప్పేసి ఆ రోజున పట్టెడన్నం పేదలకు పెట్టాలని చెప్పేసి 2 రూపాయలకే కిలో బియ్యం జనతా వస్త్రాలు ప్రతి నిమిషం కూడా పేదవాడి గురించి ఆలోచించినటువంటి మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమానికి ఈ దేశంలో పెద్దపీట వేసినటువంటి మహా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారి. ఆ పరంపరని కొనసాగిస్తూ ఈ రోజున అదే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అతను ఏదైతే ఆశయాల కోసం పోరాడారు ఆ పోరాట పటిమని ఈ రోజున నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు అందరూ కూడా మనందరం కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు కార్యకర్తలు అందరం కూడా ఆ ఏదైతే దావు చూయించాడు ఆ బాటలో మనందరం కూడా పయనిస్తూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు చూపించినటువంటి కార్యక్రమంలో ఆయన చూపించిన బాటలో మనందరం కూడా పాల్గొంటున్నందుకు ఆ వారసత్వంలో మనందరం కూడా భాగస్వాములు అవుతున్నందుకు మనం గర్విస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాల పార్టీ, రాజకీయ చైతన్యవంతం చేసే పార్టీ, అభివృద్ధికి మారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారిని ఈ రోజున స్మరించుకుంటూ ఆయనకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.